బ్యాక్ టు న్యూస్. ఫ్లై యాష్ తరలింపు వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సీఎంఓ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బూడిద తరలింపు రాజకీయం కావడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. లా అండ్ ఆర్డర్ సమస్య తెస్తే ఎవరినైనా సరే సహించేది లేదన్నారు. ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వార్ పీక్స్ కి చేరింది. అగ్రిమెంట్ కోసం ఇద్దరు నేతలు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజులుగా ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. కడప ఆర్టీపీపీకి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాయడం, అలర్ట్ అయిన పోలీసులు సెక్యూరిటీని టైట్ చేయడం వెంటనే జరిగిపోయాయి. ఫ్లై యాష్ లోడింగ్ చేసే వరకు వాహనాలు కదిలే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు భీష్మించారు. రావాల్సిన పాత బాకీలతో పాటు ఎల్ఎన్టీ కంపెనీ ట్రాన్స్పోర్టులో 50% కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పట్టుబట్టారు. ఎవరికి వారు పట్టు వేడకపోవడంతో అనేక సిమెంట్ కంపెనీలకు ఫ్లై యాష్ సరఫరా నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. సిమెంటు ఉత్పత్తికి ముడి సరుకుగా ఫ్లై యాష్ ను వాడతారు. ఏపీలోని వివిధ సిమెంట్ కంపెనీలకు రోజు 100 లారీల యాష్ ను సరఫరా చేస్తారు. ఈ కాంట్రాక్టుల కోసం రాజకీయ నేతల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్కో టన్నుకు 30 నుంచి 50 రూపాయల లాభం ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో లారీకి 60 నుంచి 100 టన్నులు లోడ్ చేస్తారు. అంటే ఒక్క లోడ్కు తక్కువలో తక్కువ 2,500 వరకు మిగులుతుంది. ఒక్కో ట్రాన్స్పోర్ట్ కంపెనీ 100 నుంచి 200 లారీల్లో ఫ్లై యాష్ ను సరఫరా చేస్తుంది. రోజుకు సగటున 2 లక్షల ఆదాయం వస్తుంది. నెలకు 60 నుంచి 70 లక్షల ఆదాయం ఉండడంతో దానికోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన కాంపిటీషన్ కాంట్రవర్సీకి దారితీసింది.